ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒంగోలు నగరంలోని 49, 48, 47, 46 డివిజన్లో ఒంగోలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామచల జనార్దన్ రోడ్ షో నిర్వహించారు. దామచల జనార్దన్ తో పాటు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాష్ట మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, జనసేన పార్టీ జిల్లా అధ్యకుడు షేక్ రియాజ్, బీజేపీ నాయకులు యోగయ్య యాదవ్ పాల్గొన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలతో పాటు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని బ్రహ్మరథం పట్టారు. వీధులన్నీ ప్రజలతో కిక్కిరిసిపోయాయి. ఎటు చూసినా జన సందోహమే. ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుతూ రోడ్ షో ముందుకు సాగింది. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వేదిక మీద ఉన్న మన ముఖ్య అతిథులు ఎనర్జీ గురించి కంగారు పడద్దు. సౌజన్య కుమార్ గారు మాగుంట చంద్ర గారిని సత్కరిస్తున్నారు. మనకి ఈ రోజు ఒంగోలులో చూస్తే చాలా సమస్య గారిని, దామచల జనార్దన్ గారిని ఎన్నుకున్నందుకు వాళ్ళు మనకి ఏం చేయాలో, ఎలాంటి కార్యక్రమాలు తీసుకొని వస్తే మన రాష్ట్రాభివృద్ధి ముందుకెళ్తుందో లేకపోతే మన పట్టణాభివృద్ధి ముందుకెళ్తుందో ఆలోచించి సుదీర్ఘంగా ఆలోచించడమే కాదండి, అవి అన్ని కార్యక్రమాలు అమలుపరిచారు కూడా. బొకేతో సన్మాని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర. హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసి
నేను శ్రీనివాసరెడ్డి ఆయన పెద్ద గొప్పగా చెప్తున్నాడు, నేను బ్రాహ్మణుని గౌరవిస్తానని. గౌరవించేవాడైతే ఆ రోజున మీ సోదరిని నడి రోడ్డు మీద మున్సిపల్ ఎలక్షన్లో ఏడుస్తూ ఉంటే మన వాళ్ళతోటే తన్నిచ్చబోయాడు. మీరు ఆలోచించండి ఒక్కసారి. బ్రాహ్మణులు ఏం గౌరవించాడు? నేను నిగ్గార్సైన 6000 కుటుంబాల్లో పుట్టాను, ఒక మంచి వ్యక్తికి భార్యగా ఒక ఉన్నతమైన కుటుంబంలో ఉన్న నన్ను కూడా ఆ రోజున అవమానించాడు. మొన్న మున్సిపల్ ఎలక్షన్ మన ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరుగుతుంటే నేను వెళ్ళి అక్కడ తప్పుడు ఓట్లు పడుతూ ఉంటే నేను భయపడుతూ ఉంటే ఇక్కడే సాక్షి మదన్ గారు పాపం దగ్గరుండి జనార్దన్ గారితో ఫోన్ చేయించి ఇంటికి వెళ్ళమ్మా నీ మీద ఎస్సీలు వదిలారు కొడతారంటే, లేదు సార్ నేను వెళ్ళను, వెళ్ళిపోతే వాళ్ళంతా. శ్రీ సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అందులో ఈ 4 డివిజన్స్ 46, 47, 48, 49 4 డివిజన్స్ కూడా ఈరోజు ర్యాలీలాగా పెట్టుకొని అందరిని కూడా ఓటర్ని కలిసే కార్యక్రమం ఏర్పాటు చేశాం. అందులో ఈరోజు చివరగా ఇంకా 5 నిమిషాలు ఉంది. 5 నిమిషాల్లో మన శ్రీ సూర్య పుట్టినరోజు సందర్భంగా మన అందరి తరఫున హ్యాపీ బర్త్డే తెలియజేస్తున్నాను శ్రీ సూర్యకి. అదేవిధంగా దగ్గరికి వచ్చేసింది అంతా కూడా, లాస్ట్ ఇంకా 5 డేస్కి వచ్చేసాం. అందరూ కూడా ఈ 4 డివిజన్స్ కూడా డోర్ టు డోర్ మేము తిరగలేకపోయినా ఎక్కువ సార్లు కూడా మీ డివిజన్స్ కూడా వచ్చాను. అందరితో కూడా ఎక్కువ సంబంధాలు ఉండే డివిజన్స్ ఇవి. కాబట్టి మా బజారు రాలేదు, మా ఇంటికి రాలేదని అనుకోవద్దు. మీ కుటుంబ సభ్యులుగా మీ ఇద్దరం పోటీ చేసామనేది మీరు గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా రేపు మంచి మెజారిటీ 4 డివిజన్లో వచ్చేటట్టుగా మీ అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ, ఈరోజు అటు పార్లమెంట్కి మాగొండ శ్రీనివాసరెడ్డి గారు, ఇటు అసెంబ్లీకి నేను ఇద్దరం పోటీ చేస్తున్నాం. కాబట్టి ఈ 2 కూడా సైకిల్ గుర్తుకేసి మంచి మెజార్టీతోటి గెలిపించండి. తెలుగుదేశం అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే తెలుగుదేశం. మీ అందరికి కూడా తెలుసు. ఏదైతే పనులు ఆగిపోయినాయో ఈ 5 సంవత్సరాల సైకో ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పడ్డామో అవన్నీ పోయేటట్టు చేస్తాం. 5 సంవత్సరాల్లో మళ్ళా ఒంగోలుని ఇంకా రూపురేఖలు లేకుండా మార్చే విధంగా కష్టపడతాం, పనిచేస్తాం. అందరూ కూడా సంతోషంగా ఉండే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఉండే 5 రోజులు ఇంకా తిరిగే చాలా ఉన్నాయి. కాబట్టి మీరు కూడా, నేను మరోసారి చెప్తున్నాను, మా బజార్ రాలేదు, మా ఇంటికి రాలేదు అనేది అనుకోవద్దు. అందరూ కూడా ఇది మంది మన పార్టీ అనేది కూడా పెట్టుకొని అందరూ కూడా సైకిల్ గుర్తుకేసి గెలిపించాలని మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ, మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. దాటిపోతున్నది ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం సోదరులు ఒంగోలు అసెంబ్లీకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దామచర్ల జనార్దన్ గారికి, అదేవిధంగా ఒంగోలు పార్లమెంటుకి ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థులు నేను మాగుంట శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నాను. దయచేసి మీ పవిత్రమైన ఓటు 2 ఓట్లని సైకిల్ 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 అందరికీ నమస్కారాలమ్మా. టైం అయిపోతుంది. హ్యాపీ బర్త్డే టు శ్రీ సూర్య.